ఎవ్రీవన్. మనం ప్రీవియస్ క్లాస్లో ట్రిగ్నోమెట్రిక్ గురించి చూసాం కదా. ట్రిగ్నోమెట్రిక్ దాంతో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కానీ అదేవిధంగా ట్రిగ్నోమెట్రిక్ రిలేటెడ్ కొన్ని ఫార్ములాస్ చూసాం కదా. సో అది ట్రిగ్నోమెట్రీలో కొన్ని బేసిక్ టర్మ్స్. ఓకే, ఇప్పుడు సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చూద్దాం. ఓకేనా, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే దీంతో రేడియన్ అంటే ఏంది, యాంగిల్ అంటే ఏంది, డిగ్రీ అంటే ఏంది, మళ్ళా ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఒకటి ఉంది. ఆ టేబుల్ ఒక సర్కిల్ తీసుకుంటే దాంతో 4 క్వాడ్రాంట్స్ వస్తుంది. ఏ క్వాడ్రాంట్స్లో ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉండాలి అంటే సైన్, కాస్, ట్యాన్ ఉంటాయి కదా. ఇవి ఏ క్వాడ్రాంట్లో పాజిటివ్, ఏ క్వాడ్రాంట్లో నెగిటివ్, అవన్నీ ఇప్పుడు మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో తెలుసుకుంటాం. అండర్స్టాండ్? కాబట్టి సో ఇప్పుడు ఈ క్లాస్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏదో చూద్దాం. రైట్. సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ దాంతో ఫస్ట్ వన్ యాంగిల్ అంటే ఏదో చూద్దాం. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ దీంతో ఫస్ట్ వన్ యాంగిల్ అంటే ఏంటి చూద్దాం. ఓకేనా, యాంగిల్ అంటే తెలుసుకోవాలి. లెట్స్ సీ హియర్ దేర్ ఈస్ ఎ రే. ఓకే, దిస్ ఇస్ ద రే. ఇది ఓ అనుకున్నాం. ఈ రే అనేది ఇనిషియల్గా ఇట్లా ఉంది, అంటే ఇనిషియల్గా ఇలా ఉంది. ఇది ఇలా ఏమవుతుంది, ఇట్లా రొటేట్ అవుతూ మళ్ళీ తిరిగి అదే పాయింట్కి వస్తుంది కదా. ఇట్లా ఉంది, ఇది ఇలా తిరిగి 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 మళ్ళీ తిరిగి అదే పాయింట్కి వస్తుంది. అంటే ఈ రే అనేది ఇనిషియల్ పాయింట్ నుంచి ఎంతవరకు రొటేషన్ అయ్యిందో ఆ రొటేషన్ ఏమంటామంటే యాంగిల్ అంటాం. ఓకేనా, అంటే ఇనిషియల్ పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఎంత రొటేషన్ జరిగింది ఆ రొటేషన్ ఇక్కడ ఏమంటున్నామంటే ఎంత, ఆ మెజర్ ఆఫ్ రొటేషన్ ఏమంటున్నామంటే మనం యాంగిల్ అంటూ ఉన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ దగ్గర ఉంది, ఈ రే అనేది ఇలా వెళ్ళి బి వరకు వెళ్ళింది అనుకున్నాం. అంటే ఇక్కడ నుంచి బి వరకు వెళ్ళింది. అప్పుడు ఈ రే ఇలా నుంచి ఎంత డిస్టెన్స్ కదా రొటేట్ అయ్యింది. అప్పుడు ఇక్కడ ఉండే యాంగిల్నే, ఇక్కడ ఉండే అంటే ఈ రొటేషన్నే ఏమంటున్నామంటే యాంగిల్ అంటూ ఉన్నాం. దాన్ని థీటాతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, యాంగిల్ ఈజ్ ద మెజర్ ఆఫ్ రొటేషన్. ఓకేనా, యాంగిల్ ఈజ్ ద మెజర్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎ గివెన్ రే about its initial position, about its initial point or initial position. ఇనిషియల్ పొజిషన్ నుంచి ఎంత మేర అది రొటేట్ అయ్యిందో ఆ రొటేట్ చేసే మెజర్మెంట్నే యాంగిల్ అంటూ ఉన్నాం. ఓకేనా, యాంగిల్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ రొటేషన్. యాంగిల్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఏ గివెన్ రే. Okay, given ray. So about its initial position, సో దీన్ని ఏమంటున్నామంటే యాంగిల్ అంటాం. ఇనిషియల్ పొజిషన్ నుంచి ఎంత మేర రొటేట్ అవుతుందో దాన్ని యాంగిల్ అని చెప్తూ ఉన్నాం. అండర్స్టాండ్? ఓకే, ఇప్పుడు ఇది ఇనిషియల్గా ఉంది కాబట్టి ఇది ఇనిషియల్ పొజిషన్, ఈ పాయింట్ నుంచి ఇది ఇలా తిరుగుతుంది కాబట్టి ఈ సైడ్ ఏమంటామంటే ఇనిషియల్ సైడ్ అంటాం. ఇనిషియల్ సైడ్. ఇప్పుడు ఈ రే అనేది ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్ళింది కదా బి వరకు, కాబట్టి ఈ సైడ్ ని టెర్మినల్ సైడ్ అంటాం. టెర్మినల్ సైడ్. ఓకేనా, సో ఏ పాయింట్ ని బేస్ చేసుకుని ఇది ఇట్లా రొటేట్ అవుతుంది, ఈ పాయింట్ కదా పాయింట్ ఆఫ్ రొటేషన్ అంటాం. ఈ పాయింట్ ని వెర్టెక్స్ అంటారు. ఏమంటారు? వెర్టెక్స్. ఇనిషియల్ సైడ్, టెర్మినల్ సైడ్, వెర్టెక్స్. అంటే ఇనిషియల్ సైడ్ నుంచి ఈ టెర్మినల్ సైడ్ అనేది ఎంత వరకు అనేది ట్రావెల్ అయ్యిందో దాన్ని యాంగిల్ అని చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఓఏ ఏమవుతుంది, ఇనిషియల్ సైడ్ అవుతుంది. ఇనిషియల్ సైడ్. ఇంకా నెక్స్ట్ ఓబి అనేది ఏమవుతుంది, టెర్మినల్ సైడ్. ఓకే, టెర్మినల్ సైడ్. ఓ అనే దాన్ని ఏమంటున్నాము, పాయింట్ ఆఫ్ రొటేషన్, దాని నుంచి, కాబట్టి దాన్ని వెర్టెక్స్ అంటారు. ఓకేనా, దాన్ని ఏమంటున్నాము వెర్టెక్స్ అంటూ ఉన్నాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద యాంగిల్ అంటారు. ఓకే, యాంగిల్ అనేది ఇక్కడ వరకు. ఇప్పుడు
ఈ రే అనేది యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అయితే, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇప్పుడు క్లాక్ ఇలా రొటేట్ అవుతుంది, ఆ దానికి ఆపోజిట్ గా వెళ్ళేది కదా యాంటీ క్లాక్ వైజ్. ఇఫ్ దిస్ టెర్మినల్ సైడ్ విల్ బి రొటేట్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, దెన్ యాంగిల్ విల్ బి ఏ పాజిటివ్. ఓకేనా? ఇఫ్ దిస్ టెర్మినల్ సైడ్ ఇస్ రొటేట్స్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ లో? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. Okay, terminal side rotates in anti-clockwise direction, then angle is positive. Okay, angle is a positive. If this terminal side will be rotates in a clockwise direction, itla clockwise direction lo rotate aithe angle will be negative. In clockwise direction లో అయితే యాంగిల్ ఈజ్ నెగిటివ్ గా తీసుకుంటూ ఉంటాం. అండర్స్టాండ్? అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ యాంగిల్ అంటాం. ఓకే, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ లో పాజిటివ్, క్లాక్ వైజ్ లో నెగిటివ్ గా తీసుకుంటూ ఉంటాం. అండర్స్టాండ్? ఇప్పుడు యాంగిల్స్ కి యూనిట్స్ ఏమన్నా ఉన్నాయంటే దేర్ ఆర్ 2 యూనిట్స్. అది దట్ ఈస్ ద డిగ్రీ అండ్ రేడియన్స్. Units of angle is degree and radian. Okay, degree and radians. ఈ రెండు యాంగిల్ యూనిట్స్ అన్నమాట. యాంగిల్ కి డిగ్రీలో ఎలా చెప్తాము, రేడియన్స్ లో ఎలా చెప్తాము నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. Understand? So this is about angle. Angle is a measure of rotation of a given ray about its initial position. కాబట్టి ఇనిషియల్ పొజిషన్ ఇనిషియల్ సైడ్ అంటాము. ఇది ఇలా కొంచెం డిస్టెన్స్ వెళ్ళిందంటే ఆ సైడ్ టెర్మినల్ సైడ్ అంటాము. ఏ పాయింట్ ఆధారంగా, ఈ పాయింట్ ఆధారంగా అది రొటేట్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ ని వెర్టెక్స్ అంటూ ఉంటాం. If this ray is moving in anti-clockwise direction, their angle is positive. If the ray will be moving in a clockwise direction, it is rotate in a clockwise direction, there we have to take a negative angle. Units of angle is a degree and radian. Okay, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. డిగ్రీ, రేడియన్స్. రేడియన్స్ నుంచి డిగ్రీస్ కి ఎలా కన్వర్ట్ చేయాలి, అదే విధంగా డిగ్రీస్ నుంచి రేడియన్స్ కి ఎలా కన్వర్ట్ చేయాలో ఇంపార్టెంట్. we will discuss it. Okay, see. ఓకే, నెక్స్ట్ వన్ ఏది డిగ్రీ అంటే ఏదో చూద్దాం. ఓకే, ఇక్కడ యాంగిల్ అర్థమైంది కదా. నెక్స్ట్ డిగ్రీ. డిగ్రీ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఓకే, సో సేమ్ మళ్ళీ ఏం తీసుకున్నాము, ఇనిషియల్ సైడ్ ఆఫ్ రే, అదే విధంగా ఇనిషియల్ సైడ్ ఆఫ్ ద రే. ఇంకొకటి తీసుకున్నాం, ఇది ఇక్కడ ఏముంది, వెర్టెక్స్ అనేది ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి. ఓకే, ఇది ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు ఈ రే అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా తిరుక్కుంటూ ఇలా వెళ్ళి మళ్ళా తిరిగి ఎక్కడికి రావాలి, ఏ దగ్గరికి వస్తే అప్పుడు ఎన్ని డిగ్రీస్ చేసినట్టు, ఎన్ని డిగ్రీస్, అది 360 డిగ్రీస్ కదా. ఓకేనా, మనకు అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి తిరిగి ఇలా వెళ్ళి మళ్ళీ అదే పాయింట్కి వెళ్తాం. అప్పుడు ఎన్ని డిగ్రీస్కి వెళ్ళినట్టు, 360 డిగ్రీస్ అయితే. ఇది ఇనిషియల్ సైడ్. ఇది ఇనిషియల్ సైడ్ అనేది. ఓకే, ఇనిషియల్ సైడ్. ఇప్పుడు ఈ ఇనిషియల్ సైడ్ నుంచి టెర్మినల్ సైడ్ అనేది ఈ 360 డిగ్రీస్ లో ఒక పార్ట్ రొటేట్ అయితే, 360 డిగ్రీస్ లో ఒక పార్ట్ అంటే ఎట్లా రాస్తాము, 1/360 అని రాస్తాం. ఏది, టెర్మినల్ సైడ్ అనేది 360 డిగ్రీస్ లో ఒక పార్ట్ రొటేట్ అయితే దాన్ని ఏమంటున్నామంటే 1 డిగ్రీ అంటున్నాము. అంటే ఓవరాల్ 360 డిగ్రీస్ లో ఇది జస్ట్ ఒక పార్టే మూవ్ అయ్యింది. అప్పుడు ఆ పార్ట్ ఏమంటున్నాము, 1 డిగ్రీ అంటున్నాము. ఓకేనా, 1 డిగ్రీ. ఇఫ్ ఏ రొటేషన్ ఈజ్ from initial side to terminal side,
terminal side from initial side to terminal side is one terminal side is 1 by 3/60th is 1 by 3/60th of revolution. Okay, revolution is said to be 1 degree. ఓకేనా, ఏది రొటేషన్ ఫ్రమ్ ఇనిషియల్ సైడ్ టు టెర్మినల్ సైడ్ ఎంత ఉండాలంట, ఈజ్ 1/360, అంటే 360 degrees లో ఒక్క పార్టే రొటేట్ అవ్వాలి. దాన్ని 1/360th ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ సెట్ టు బి 1 degree అంటూ. అంటే ఇప్పుడు 1 degree అలా అనుకోండి, ఇక్కడ నుంచి జస్ట్ అలా కదులు ఉంటుంది, అది 1 degree అని చెప్తున్నాం కదా. 1 degree ఎలా రాస్తాము, 1 దాని పైన ఒక 0 పెడితే దట్ ఈస్ 1 degree. ఓకేనా, డిగ్రీ కెన్ బి డివైడెడ్ ఇంటూ 60 minutes గా డివైడ్ చేశారు. ఓకేనా, డిగ్రీ కెన్ బి డివైడెడ్ ఇంటూ, డిగ్రీ ఈజ్ divided into 60 minutes. ఓకే, 60 minutes అంటే 1 degree is equals to 60 minutes. ఎక్కడ రాస్తున్నాం మినిట్స్ ని, 60 పైన ఒక డాష్ పెడితే దాన్ని 60 minutes అంటారు. అదే విధంగా డిగ్రీ కెన్ బి డివైడెడ్ ఇంటూ 60 minutes. నెక్స్ట్ మినిట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ, మినిట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సెకండ్స్. ఎన్ని సెకండ్స్ అది, 60 seconds. 60 seconds that is equals to 1 minute is equals to 60 seconds. రెండు 2 డబుల్ డాష్ పెడితే మనం దాని సెకండ్స్ అంటూ ఉంటాం. ఓకేనా, డిగ్రీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 60 minutes. 1 degree is equals to 60 minutes. అదే విధంగా 1 minute is divided into 60 seconds. సెకండ్స్ ఎలా పెడుతున్నాము, 60 పైన 2 డాష్ పెడతాం, అది 11 కాదు, డాష్. 1 second is equals to 60 seconds, right? 1 minute is equals to 60 seconds. ఇప్పుడు 1 minute is equals to ఎంత చూద్దాం, అంటే దీన్ని బేస్ చేసుకొని 1 degree is equals to 60 seconds. మరి 60 minutes, 1 degree is equals to 60 minutes. మరి 1 minute కావాలంటే 1/60 degrees ని 1/60 degrees is equals to ఏమనొచ్చు, 1 minute. 1 minute is equals to 1/60 degrees. ఓకేనా, 1 by అంటే ఓవరాల్ గా డిగ్రీస్ ఇట్లా రాయొచ్చు, లేదంటే 1/60 degrees is equals to 1 minute గా రాస్తాం. 1/60th degree is called 1 minute. నెక్స్ట్ ఇది ఇలా చూసాం అనుకోండి, 1/60th minutes ని 1 second గా చెప్తాం. 1 second is equals to 1/60th of a second. ఓకేనా, 1 second is equals to 1/60th of minute, not second. 1/60th of minute. ఓకే, అర్థమవుతుంది, బాగా క్లారిటీగా రండి. డిగ్రీని 60 నిమిషాలుగా పిలుచుకుంటాం, 60 minutes. అదే విధంగా 1 minute ని 60 seconds గా విడగొట్టాం. 1 degree 60 seconds, 60 minutes. 1 minute 60 seconds. అదే విధంగా 1 minute is equals to 1/60 degrees. 1 second is the 1/60 seconds. 1/60 minutes. Okay, so this is about degree. So some angles ని ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. Some angles. ఆ angles 360 degrees, 180 degrees. ఓకేనా, 180 degrees. అదేవిధంగా -30 degrees, -420 degrees. ఇలా కొన్ని ఉన్నాయనుకోండి, వీటిని రిప్రజెంట్ చేద్దాం. ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇనిషియల్ పాయింట్ ఏ కదా, ఇది ఏం చేయాలి, ఇప్పుడు ఇలా తిరిగి మళ్ళా ఎక్కడికి రావాలి, ఏ దగ్గరికే రావాలి. అంటే ఫైనల్ పాయింట్ కానీ దీనిపైనే ఉంది, అంటే ఇనిషియల్ సైడ్ టెర్మినల్ సైడ్ తిరిగి ఒక చోటే ఉన్నాయి. అప్పుడు యాంగిల్ ఎలా డ్రా చేసుకున్నట్టు, ఇది యాంగిల్. ఓకే, ఇక్కడ వెర్టెక్స్,
ఇది ఎంత, ఇది 360 డిగ్రీస్. ఏది ఇలా ఒక రౌండ్ వేసింది, ఇలా రౌండ్ వేసింది కాబట్టి అది 360 డిగ్రీస్. నెక్స్ట్ ఇనిషియల్ సైడ్ ఇది ఓకే ఏ 180 డిగ్రీస్ కదా, ఇంక ఇది ఇలా ఇక్కడికి వస్తే 90, ఇంక ఇక్కడికి వస్తే 180 కాబట్టి సో దిస్ ఈస్ ద 180 టెర్మినల్ సైడ్ 180 డిగ్రీస్. 180 డిగ్రీస్. నెక్స్ట్ -30. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగాయి కాబట్టి రెండు ప్లస్ లో ఉన్నాయి, ఇదేమైంది మైనస్ లో ఉందంట. అప్పుడు ఇది ఇక్కడ మామూలుగా ఇక్కడ ఏముంటుంది వెర్టెక్స్ అనేది ఉంటుంది, ఇక్కడ ఉండేది కూడా వెర్టెక్స్. -30 డిగ్రీస్ అంట. మైనస్ అంటే ఎలా తిరగాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరగాలి. కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగితే ఇది టెర్మినల్ సైడ్ ఇలా తిరిగింది కాబట్టి ఇది -30 డిగ్రీస్. ఓకే మైనస్. నెక్స్ట్ -420 అది ఎట్లాగో చూద్దాం. ఇది పాయింట్ ఏ, ఇది వెర్టెక్స్. ఇప్పుడు మైనస్ లో ఉంది కాబట్టి ఇట్లా తిరగాలి క్లాక్ వైజ్ లో. ఇక్కడ నుంచి ఇలా తిరుగుతూ తిరుగుతూ మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చేసింది అంటే -360 అయ్యింది. -360 తర్వాత ఇంకా కొద్దిగా యాంగిల్ ఉంది కదా, ఓకేనా. 360 420లో 360 పోతే ఎంత ఉంది, ఇంకా 60 డిగ్రీస్ ఉంది కదా. కాబట్టి ఆ 60 డిగ్రీస్ మళ్ళీ ఏమైంది, ఇట్లాగే రొటేట్ అయ్యింది. సో ఇక్కడ వచ్చింది అనుకో, ఇది అంటే యాంగిల్ ఇక్కడ స్టార్ట్ అయింది, తిరిగి ఇలా రొటేట్ అవుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇది -420 డిగ్రీస్. అండర్స్టాండ్, -420 డిగ్రీస్ అంటే క్లాక్ వైజ్ లో తిరిగితే మైనస్, యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగితే ప్లస్ అనేది వస్తుంది. ఓకే ఇదేంటి ఇక్కడ వరకు డిగ్రీస్ చూస్తాం. రేడియన్ ఇక్కడ ఇప్పుడు ఇంతకు ముందు డిగ్రీలో చూసినప్పుడు ఎక్కడ కానీ మనం సర్కిల్ తీసుకోవాలి, సర్కిల్ అవసరం లేదు. ఏది డిగ్రీస్ గురించి చెప్పేటప్పుడు ఎలా తిరిగింది అని చెప్పాం కానీ ఎక్కడ కానీ సర్కిల్స్ డ్రా చేయలేదు. రేడియన్స్ గురించి చెప్పేటప్పుడు సర్కిల్ ఖచ్చితంగా కావాలి, సర్కిల్ నుంచి రేడియన్ తీసుకుంటూ ఉంటాం. అంటే ఇది ఒక సర్కిల్ అనుకున్నాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సర్కిల్. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O. ఏదది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O. అండ్ దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్, దాన్ని ఏ అనుకున్నాం, రేడియస్ ఆఫ్ సర్కిల్. ఓకేనా. అది ఇప్పుడు మనకి ఏమవుతుంది, OA అనేది ఇనిషియల్ సైడ్ అవుతుంది, రైట్. సో యాక్చువల్గా OA ఈజ్ ద రేడియస్ అండ్ O ఈజ్ ద ఏమవుతుంది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. మనం యాంగిల్స్ లో చెప్పుకోవాలంటే O ఈజ్ ద వెర్టెక్స్, OA ఈజ్ ద రేడియస్ అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ రేడియస్ అయింది, ఓకేనా, రేడియస్. ఇప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుంది, OA అనేది ఇలా కొంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఎంత డిస్టెన్స్, ఇలా కొంత డిస్టెన్స్ రొటేట్ అయ్యింది. ఎక్కడికి వెళ్ళింది, పాయింట్ బికి వెళ్ళింది అనుకో, ఓకేనా, పాయింట్ బి. ఇప్పుడు ఇక్కడికి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది, అది రేడియస్ కదా, ఆర్. ఇది ఎంత డిస్టెన్స్, ఈ ఆర్క్ యొక్క డిస్టెన్స్ కానీ అంతే ఉండాలా. ఆర్క్ అంటే ఇది ఈ పాయింట్ కి ఈ పాయింట్ మధ్య ఉంది చూసావు ఈ కర్వ్, దీన్ని ఏమంటారంటే ఆర్క్ అంటారు. యాస్ ఆర్క్ అంటే ఆర్క్ లెంత్ విల్ బి ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఆర్క్ లెంత్ విల్ బి ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ద సర్కిల్. అప్పుడు ఈ ఆర్క్ ఈ సెంటర్ దగ్గర మేక్ చేసే యాంగిల్ ని రేడియన్ అంటాం. ఎప్పుడు అది రేడియన్ అంటాం, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ విల్ బి ఈక్వల్స్ టు ద లెంత్ ఆఫ్ ద ఆర్క్. దెన్ దట్ ఆర్క్ makes the angle at the center of the circle, then that is known as a radian. ఓకేనా. అంటే దాని మీనింగ్ ఏంటి, రేడియస్ ఎంత ఉండాలో ఈ ఆర్క్ లెంత్ కానీ అంతే ఉండాలి, అప్పుడు వచ్చే యాంగిల్ ని రేడియన్ అని చెప్తూ ఉంటాం. ఆర్ యు అండర్స్టాండ్. ఓకే. ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఆర్క్, ద యాంగిల్ సబ్టెండెడ్, okay, subtended by the arc at the center of the circle
center of the circle whose radius will be equals to equal to arc length. Okay, ఏమంటున్నాం దాన్ని arc length. Then that angle is known as radian. ఓకేనా, యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ రేడియన్. ఇది 1 యూనిట్ అనుకోండి, అంటే ఇఫ్ రేడియస్ ఈజ్ 1 యూనిట్, లెంత్ ఆల్సో బి ఏ 1 యూనిట్. ఇది 1 యూనిట్ అనుకుంటే ఇది కూడా ఏమవ్వాలి, 1 యూనిట్ అయి ఉండాలి. అప్పుడు దా యాంగిల్ ఏమంటున్నాము, రేడియన్ అంటూ ఉంటాం. ఓకేనా, రేడియన్ ని RAD తో రిప్రజెంట్ చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై RAD. RAD. ఇట్లా సింపుల్ గా రేడియన్ అని కంప్లీట్ గా రాయకుండా RAD గా రాసుకుంటూ ఉంటాం. ఓకే, ఇది సేమ్ మళ్ళా అంటే ఇది ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగితే ప్లస్, అదే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగితే మైనస్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు 1 రేడియన్ అంటే ఏంది, ఓకే 1 ఇది రేడియన్ కదా, ఇప్పుడు 1 రేడియన్ అంటే ఏందో చూద్దాం. ఓకే, 1 రేడియన్, ఒక రేడియన్ అంటే ఎంత? 1 రేడియన్ అంటే ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఆర్క్ ఆఫ్ యూనిట్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఆల్సో యూనిట్ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్. అంటే ఇది 1 యూనిట్, ఇది కానీ 1 యూనిట్. అప్పుడు ఇక్కడ ఉన్న రేడియన్ ఎంత అంట, 1 రేడియన్ అంటూ ఉంటాం. అర్థమవుతుందా లేదా? రేడియస్ ఎంత ఉండాలో లెంత్ కూడా అంతే ఉండాలి. ఇది 1 యూనిట్ అనుకో, లెంత్ కానీ 1 యూనిటే ఉండాలి. అంటే ఇది 1 సెంటీమీటర్ అంటే ఇది కూడా 1 సెంటీమీటర్. అప్పుడు ఇక్కడ ఉన్న రేడియన్ అనేది 1 రేడియన్ అంటూ చెప్తాం. ఓకేనా, 1 రేడియన్ అంటాం. సో ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఆర్క్ ఆఫ్ ఎ యూనిట్ లెంత్, ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద arc of unit length and of unit length and unit radius of circle then that is known as a 1 radian. ఓకే, 1 రేడియన్ అని ఎప్పుడు చెప్తాము, ఈ రెండు ఇదొక యూనిట్ ఇదొక యూనిట్, ఆ రెండు ఈక్వల్ యూనిట్స్ లో ఉన్నప్పుడు అప్పుడు ఉండే రేడియన్ నే 1 రేడియన్ అంటూ ఉంటాం. ఓకేనా, క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ ద రేడియన్. ఓకే, వన్స్ చెక్ దిస్ సమ్ రేడియన్స్. వాటిని 1 రేడియన్ ని, ఓకేనా, -1 రేడియన్ ని, -1/2 రేడియన్ లేదా 1/2 1.5 అంటే 1.5 రేడియన్ -1.5 రేడియన్ ని సర్కిల్లో రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేస్తామో చూడండి. ఓకే, 1 రేడియన్ అంటే ఏం చెప్పాను, రేడియస్ లెంత్ రెండు ఒక్కొక్క యూనిట్ ఉండాలి. 1 యూనిట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ సర్కిల్, 1 యూనిట్ ఆఫ్ ఆర్క్ లెంత్ ఇలా ఉండాలి. సో కాబట్టి ఇప్పుడు దీని 1 రేడియన్కి ఎలా డ్రా చేయాలో చూడండి. ఓకేనా, ఇప్పుడు సర్కిల్ డ్రా చేస్తాము. ఓకే, సర్కిల్. ఓకే, ఇదేది సెంటర్, ఇది పాయింట్ ఏ. ఓకే, ఇక్కడ వెర్టెక్స్ సెంటర్ ఆఫ్ సర్కిల్ R is equals to 1 యూనిట్, అంటే R is equals to 1 యూనిట్. నెక్స్ట్ ఇది ఇలా కొద్దిగా సబ్టెండ్ అయింది, కొంత యాంగిల్ మేక్ చేసింది, ఇక్కడికి వెళ్ళింది, ఇది B. సో ఇక్కడికి మధ్య లెంత్ కదా, ఈ లెంత్ కానీ ఎంత అయి ఉండాలి, 1 యూనిట్ అయి ఉండాలి. అప్పుడు ఇక్కడ ఉండే యాంగిల్ ఏమవుతుందంటే 1 రేడియన్ అవుతుంది. అప్పుడు ఉండే యాంగిల్ 1 రేడియన్, రేడియస్ 1 యూనిట్, లెంత్ 1 యూనిట్, రెండు సేమ్గా ఉన్నప్పుడు అక్కడ ఉండే యాంగిల్ ఎంతది, 1 రేడియన్ అంటాం. అదొకటి, ఇది చేసాం. నెక్స్ట్
-1 రేడియన్. -1 రేడియన్ అన్నప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ప్లస్, క్లాక్ వైజ్గా తిరిగితే మైనస్. సేమ్ ఇట్లాగే డ్రా చేసి, సో ఇది సెంటర్, ఇది ఇనిషియల్ సైడ్. సో ఇప్పుడు ఇక్కడ రేడియస్ R1 ఇదే, అంటే 1 యూనిటే. ఇది ఇక్కడికి రీచ్ అయింది పాయింట్ బి. ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమవుతుందంటే -1 రేడియస్. ఇది లెంత్. ఓకేనా, లెంత్ అంటే R కానీ 1 యూనిట్, లెంత్ అది ఏమవుతుంది 1 యూనిట్ అవుతుంది. ఓకేనా, 1 యూనిట్. ఓకే, సో ఇప్పుడు ఇది నెక్స్ట్ 1.5 రేడియన్ కావాలంట. ఓకే, 1.5 రేడియన్ అది ఎట్లా చూద్దాం. ఇది నెక్స్ట్ ఇదేమవుతుంది, ఇది ఏ R1 యూనిట్. సో ఇక్కడ కానీ ఇక్కడ వరకు 1 యూనిట్ లెంత్, 1 యూనిట్. అప్పుడు ఇక్కడ 1 రేడియన్నే ఉంటుంది. లెంత్ ఏమవ్వాలి, ఇంకాస్త పెరిగింది, ఇంకా సగం పెరిగింది. 1 యూనిట్లో ఇంకాస్త సగం ఇక్కడికి వెళ్ళింది లెంత్. ఇప్పుడు ఇక్కడ కాదు, అంటే ఇక్కడికి ఉన్నప్పుడు అది 1 రేడియన్. లెంత్ ఇంకాస్త పెరిగింది, ఆర్క్ లెంత్ ఇక్కడికి పోయింది. అప్పుడు ఇక్కడ ఉండే యాంగిల్ ఏమవుతుందంటే 1.5 రేడియన్ అంటాము. 1.5 రేడియన్ అంటే ఇది 1 యూనిట్, ఇది 1 యూనిట్ ఉన్నప్పుడు 1 రేడియన్. లెంత్ ఇంకాస్త పెరిగింది, ఇంకా హాఫ్ యూనిట్ పెరిగింది, అప్పుడు 1.5 రేడియన్ అవుతుంది. లెంత్, ఆర్క్ లెంత్ ఇంక్రీజ్ అయింది కాబట్టి అది 1.5 రేడియన్ ఇది అయింది. -1.5 రేడియన్ ఎలా డ్రా చేస్తాము, -1.5 రేడియన్ ఇది ఏ. సో ఇక్కడికి ఇక్కడ ఇలా తీసుకున్నాం అనుకో, ఇది బి, ఇది 1 యూనిట్ అవుతుంది లెంత్, ఇది 1 యూనిట్, ఈ రెండు అప్పుడు -1 రేడియన్ అవుతుంది. మనకి ఆర్క్ లెంత్ ఇంకాస్త పెరగాలి. ఆర్క్ లెంత్ ఇక్కడ పెరిగింది అనుకో, అప్పుడు ఇదేమవుతుంది 1.5 రేడియన్, -1.5 రేడియన్. ఓకేనా, సో ఆర్క్ లెంత్ రేడియస్ సేమ్ గా ఉన్నప్పుడు 1 రేడియన్. ఆర్క్ లెంత్ ఇంకాస్త పెరిగింది అనుకో, అప్పుడు రేడియన్ గా ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద రేడియన్. ఇదేంటి సమ్ రేడియన్స్. నెక్స్ట్ దీంతో ఒక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ ఎంత యాంగిల్ చేసిందంటే 1 రేడియన్ కదా, ఆ యాంగిల్ థీటా యాంగిల్ అనుకున్నాం. ఓకేనా, ఇక్కడ థీటా యాంగిల్ అనుకున్నాం. ఓకే, ఎల్ లెంత్, ఆర్క్ లెంత్ ఎంత ఇది థీటా. అదే విధంగా ఆర్క్ లెంత్ ఎల్, రేడియస్ ఏమవుతుంది ఆర్ అవుతుంది. అప్పుడు యాంగిల్ ఇజ్ ఈక్వల్స్ టు యాంగిల్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు ఆర్క్ లెంత్ బై రేడియస్. Therefore theta is equals to L by R. So therefore L is equals to theta into R. ఇదొక ఫార్ములా. ఆర్క్ లెంత్ is equals to angle into R. ఓకే, యాంగిల్ ఇంటూ రేడియస్. ఇప్పుడు ఇది ఉంది ఏది, ఈ ఆర్క్ అని, ఈ రే అనేది ఈ సర్కిల్ చుట్టూ ఇలా తిరుక్కుంటూ వచ్చి మళ్ళీ ఏ దగ్గరికి వస్తుంది. ఓకేనా, ఏ దగ్గరికి అంటే ఈ పాయింట్, అంటే ఈ రే అనేది సర్కిల్ చుట్టూ తిరుగుతానంటే ఎంత డిస్టెన్స్ తిరిగినట్టు, ఈ సర్కిల్ చుట్టూ తిరిగింది అంటే ఎంత డిస్టెన్స్, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ తిరిగినట్టే కదా. ఓకేనా, సర్కంఫరెన్స్ ఆఫ్ అంటే సర్కిల్ చుట్టూ ఇట్లా రొటేట్ అయ్యింది కాబట్టి సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ ఈస్ గివెన్ circumference of circle of radius r is given 2 pi r. Okay na, circumference of circle of radius r is given 2 pi r అనేది ఉంది. radius of a circle అట్లా ఇది circumference of circle కి ఫార్ములా. if radius అనేది 1 యూనిట్ అయితే, రేడియస్ అనేది 1 యూనిట్ అయితే అప్పుడు సర్కంఫరెన్స్ ఏమవుతుంది 2 పై కదా అవుతుంది. ఓకేనా, ఇఫ్ రేడియస్ ఇస్ 1 యూనిట్, ఇంత పర్టికులర్ ఇన్ని సెంటీమీటర్ అని లేదు, దట్ కెన్ బి టేకెన్ యాజ్ 1 యూనిట్ గా తీసుకున్నాం. 1 యూనిట్ గా తీసుకున్నప్పుడు సర్కంఫరెన్స్ ఏమవుతుంది 2 పై అంటూ ఉన్నాం.
అంటే ఇక్కడ ఏమవుతుంది, సర్కిల్లో ఒక ఈ రే అనేది సర్కిల్ చుట్టూ ఇలా తిరిగి రావడానికి టోటల్ యాంగిల్ ఎంత పడతా ఉంది, 2π పడతాను. ఓకేనా, 2π. ఈ 2π ఏమంటే ఈ సర్కిల్లో కంప్లీట్ రెవల్యూషన్ అవ్వాలంటే ఎన్ని రేడియన్స్ పడుతున్నట్టు, 2π రేడియన్స్. అంటే ఇక్కడికి వెళ్తే 1 రేడియన్, ఇక్కడికి వెళ్తే ఇంకొక రేడియన్, ఇంకొక రేడియన్, ఇంకొక రేడియన్, అప్పుడు ఓవరాల్ ఎన్ని రేడియన్స్, 2π రేడియన్స్. ఓకేనా, సో 2π రేడియన్. యాంగిల్ subtended at the center of the circle okay, the angle subtended at the center of the circle is 2π radian. ఎంతంట, 2π రేడియన్స్ అంట. అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దగ్గర ఈ రే అనేది టోటల్ గా ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది, 2π రేడియన్స్ సబ్టెండ్ చేస్తుంది. రైట్, అండర్స్టాండ్. కాబట్టి సో దిస్ ఈజ్ అంటే మనకి ఈ వాల్యూ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్, 2π రేడియన్స్ అనేది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 2π రేడియన్స్. ఎందుకు 2π వచ్చింది, ఇఫ్ r is a 1 unit then circumference of the circle is 2π. అంటే ఇంత యాంగిల్ నే ఇక్కడ ఏం చేసి ఉంటుంది, ఈ రే అనేది ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దగ్గర మేక్ చేసి ఉంటుంది, అది 2π రేడియన్స్ అవుతుంది. ఒక ఈ రే అనేది సర్కిల్ చుట్టూ కంప్లీట్ రెవల్యూషన్ అయ్యేటప్పుడు యాంగిల్ ఎన్ని రేడియన్స్ ఉంటుంది, 2π రేడియన్స్ ఉంటుంది. ఓకేనా, ఈ ఆర్క్ అనేది ఈ సర్కిల్ చుట్టూ, సర్కిల్ మొత్తం ఒక రెవల్యూషన్ జరిగేటప్పుడు ఆ ఎంత టోటల్ యాంగిల్ ఎంత ఉందంట, 2π రేడియన్స్. రైట్, ఓకే, 2π రేడియన్స్. ఇంతకు ముందు యాంగిల్ చూసాం మనకు డిగ్రీస్ లో చెప్పినప్పుడు అక్కడ సర్కిల్ ఏం వాడలేదు, జస్ట్ ఓవరాల్ గా ఒక రే అనేది కంప్లీట్ రెవల్యూషన్ జరిగేటప్పుడు అక్కడ ఎన్ని డిగ్రీస్ వచ్చాయి, 360 డిగ్రీస్ వచ్చాయి. ఇక్కడ ఎన్ని రేడియన్స్ వస్తుంది, 2π రేడియన్స్ అనేది వస్తుంది. ఓకే, క్లియర్. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ వరకు రేడియన్స్. నౌ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిగ్రీ అండ్ రేడియన్స్. రిలేషన్ బిట్వీన్ డిగ్రీ అండ్ రేడియన్. ఓకే, సో కంప్లీట్ డిగ్రీస్ కదా, కంప్లీట్ ఒక రే అనేది ఇలా కంప్లీట్ గా ఎన్ని డిగ్రీస్ చేస్తుంది, 360 డిగ్రీస్. దట్ విల్ బి ఈక్వల్స్ టు 2π రేడియన్స్. ఓకే, 2π రేడియన్స్. అండర్స్టాండ్. అంటే డిగ్రీలో 360 డిగ్రీస్ చూసాము, రేడియన్స్ లోకి వచ్చే కాడికి సర్కిల్ చుట్టూ టోటల్ గా ఎన్ని డిగ్రీస్ చేసింది, ఎంత రేడియన్స్, 2π రేడియన్స్ చేస్తాము. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేస్తాము, 360 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్స్ టు 2π రేడియన్స్. అప్పుడు 1 డిగ్రీ ఇజ్ ఈక్వల్స్ టు 2π బై 360 into radians. Therefore 2 1s are 2, 8 is pi by 180 radian. 1 degree is equals to pi by 180 radians. దీని వాల్యూ కావాలి అంటే, ఓకే, దీని వాల్యూ 1 డిగ్రీ ఇజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇది పై వాల్యూ ఎంత వస్తుంది, 3.14 బై 180 రేడియన్స్. ఓకే, రేడియన్. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది, ఇంకా అప్రాక్సిమేట్ గా 0.0746 అనుకుంటా. అప్రాక్సిమేట్ గా ఎంత, 1 డిగ్రీ ఇజ్ ఈక్వల్స్ టు 0.0746. నెక్స్ట్ ఇంకొకటి చూసామనుకో, 360 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్స్ టు 2π రేడియన్స్. అప్పుడు 1 రేడియన్ కావాలంటే 360 బై 2π ఇజ్ ఈక్వల్స్ టు 1 రేడియన్. ఓకే, 1 రేడియన్. 2 1s are 2, 1 8s are 2, 180s are 180 by pi is equals to 1 radian. 180 by pi is equals to 1 radian. So 180 by 3.14 is equals to 1 radian. So therefore ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే 1 radian is equals to 57 degrees 16 minutes అనేది వస్తుంది.
1 radian is equals to 57 degrees 16 minutes. So this is about 1 radian, 1 degree. 1 degrees is equals to this much radians. 1 radian is equals to this much degrees and minutes అనేది వస్తుంది. కన్వర్ట్ ద డిగ్రీ టు రేడియన్, రేడియన్ టు డిగ్రీ కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి కొన్ని ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఆ రెండు ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోండి. 1 degree 0.01746, 1 radian so 57 degrees 16 minutes. ఇది గుర్తుపెట్టుకోండి. సో రిలేషన్షిప్ బిట్వీన్ డిగ్రీస్ అండ్ రేడియన్స్ ఏమవుతుంది? 360 degrees is equals to 2 pi radians, right? Okay. Conversion of degree to radian and degree to radian and radian to degree. Okay, degree, radian to degree. ఇది. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. డిగ్రీ వాల్యూ ఎంత? డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? టోటల్ డిగ్రీ 360 degrees. రేడియన్ టోటల్ రేడియన్స్ ఎంత? ఇది 2 pi radian. ఈ రెండింటిని రేషియో చేద్దాం. డిగ్రీ d/r is equals to 360/2 pi. ఓకే, 360/2 pi. ఇప్పుడు 2 1s are 2, 180. d/r is equals to 180/pi. 180/pi. Therefore d is equals to 180/pi into r. ఇది ఫార్ములా. రేడియన్స్ ఇచ్చేసి డిగ్రీలో కన్వర్ట్ చేయాలి అంటే సో ఏది ఫార్ములా. therefore degree is equals to 180/pi into radian. degree is equals to 180/pi into radian. ఓకేనా? ఏది రేడియన్స్ లో ఇచ్చేసి డిగ్రీస్ లో కన్వర్ట్ చేయాలి. ఇది రేడియన్ టు డిగ్రీ. ఇదేది రేడియన్ టు డిగ్రీ. ఇది ఫార్ములా. నెక్స్ట్ ఇదేని ఇంకొక ఇప్పుడు ఈ రివర్స్ చేయి. రేడియన్ టు డిగ్రీ, రేడియన్ బై డిగ్రీ. రేడియన్ 2 pi radians, డిగ్రీ 360 degrees. 2 1s are 2, 180. r by d is equals to pi by 180. Therefore r is equals to pi by 180 into degree. d at side వెళ్తే అది. So therefore radian is equals to okay pi by 180 into degree. డిగ్రీస్ లో ఇచ్చేసి ఓకే ఇదేది డిగ్రీ టు రేడియన్ లే కన్వర్ట్ చేయాలి. ఓకేనా? డిగ్రీ టు రేడియన్. డిగ్రీలో ఇచ్చేసి రేడియన్ లే మార్చుకోవాలంటే ఈ ఫార్ములా పై బై 180. అదే రేడియన్లో ఇచ్చేసి డిగ్రీలోకి మార్చాలంటే 180/pi అనే రాస్తాను. సో దిస్ ఇస్ ద కన్వర్షన్ ఆఫ్ డిగ్రీ టు రేడియన్, రేడియన్ టు degrees. Understand? Once check this one. Okay. So this is about angle, degree and radian. వీటి గురించి ఈ క్లాస్ లో తెలుసు. థాంక్యూ.